మోహన్ బాబు గారి ఇష్యూలో ఈ పేరెంట్స్ ఏదైతే కంప్లైంట్ చేస్తున్నారో అవన్నీ వాస్తవం కాదంటారా? మొదటి కానీ 32 ఏళ్ళుగా నాకు మోహన్ బాబుకి ఎంతో అనుబంధం ఉంది. నేను చూస్తున్నాను మోహన్ బాబు అలాంటి చిల్లర పనులు, డబ్బులు అతను ఒక దైవంగా భావించి చేస్తున్నాడు యూనివర్సిటీని. దేవుడిచ్చిన ఇది నాకు. నేను ఎక్కడో ఒక స్కూల్ టీచర్ మా నాన్న, నేను ఒక డ్రిల్ మాస్టర్. మేము చదువుకునేలో మాకు డ్రిల్ మాస్టర్ ఆయన, యంగ్ డ్రిల్ మాస్టర్. అప్పటి నుంచి చూస్తున్నా అతన్ని. 50 ఏళ్ళు జర్నీతో చేశాను. అతను కష్టపడి చెప్పులు లేకుండా నడిచి, ఒకటి తిండి లేకుండా కష్టపడి నేను ఈ స్థాయికి వస్తే భగవంతుడు నాకు ఒక స్కూల్ టీచర్, నాకు యూనివర్సిటీ ఇచ్చాడు. దీన్ని పవిత్రంగా ఒక దేవాలయం లాగా తీసుకోవాలని తాపత్రయపడతాడు. దాని మీద వ్యాపారం చేయటం అది పిచ్చి మాటలు. గవర్నమెంట్ ఏసీటీసీ ప్రకారం, రూల్స్ ప్రకారం తీసుకొని మేనేజ్మెంట్ కోటానే పర్మిషన్ వీళ్ళకి, అవి కూడా తగ్గించారు ఈ మధ్య. మేనేజ్మెంట్ కోటా 25% ఫ్రీ, మేనేజ్మెంట్ కోటా 25% ఫ్రీ, మళ్ళీ ఫ్రీగా వేశారు. నిన్నగాక మొన్న ఈ అకాడమిక్ ఇయర్ కి నేను ఒక చాకలి పిల్లాడు, రాజమండ్రిలో చాకలి పిల్లాడు, చాకలి వాళ్ళ అబ్బాయి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. పాప డబ్బులు లేదంటే నేను బాబు ఇలాగ మంచి పిల్లాడు పాప చదువుకున్నాడు కానీ చాకలి డబ్బులు కట్టుకోలేడు అంటే ఫ్రీ సీట్ ఇచ్చాడు. సో అట్లా నడుపుతున్నాడు తప్పితే ఈ పుస్తక డ్రెస్సులో బుద్ధి లేని మాట. డ్రెస్సులు ఎందుకు ఇక్కడే కొనమంటారు? అన్ని ఇండియా మొత్తంలో ఎందుకు? యూనిఫామ్ అనే దానికి అర్థమే యూనిఫామ్ గా ఉండాలి అందరూ. ఈ మీరు కొనుక్కోండి అని అంటే బ్రౌన్ కలర్ చెబుతారు. కొనుక్కుంటే ఒకడు లైట్ బ్రౌన్ కొంటాడు, ఒకడు టెరికాటు కొంటాడు, ఒకడు టెరివులు కొంటాడు, ఒకడు కాటన్ కొనుక్కుంటాడు. సో అన్ఈవెన్నెస్ వస్తుంది. యూనిఫామ్ అనేది ఎందుకంటే చిన్న పెద్ద, ఉన్నవాడు లేనివాడు ఎయ్యి లేకుండా అందరూ ఒకే రకమైన డ్రెస్ లో ఉండాలని. అది కొన్ని స్కూల్స్ లో ఒక కొట్టు చూపించి ఈ కొట్లో కొనండి అంటారు. లేదు కొన్ని స్కూల్స్, కొన్ని కాలేజీలో మా ఇక్కడే కొనండి అంటారు. ఎందుకు? యూనిఫామిటీ కోసం. దాని మీద క్షుద్రంగా 2 లక్షలు సంపాదించడానికి అంత కక్కుర్తి పడాల్సిన పరిస్థితుల్లోనూ ఆ కర్మ, ఆ క్యారెక్టర్ మోహన్ బాబు కాదు. ప్లస్ బస్సుల్లో ఎక్కువ క్రిటిక్స్ ఉంటారని కంప్లైంట్. బస్సుల్లో కాలేజీలో ఎవరికైనా తెలిసి కాలేజీ వదిలిపెట్టగానే బస్సులోకి పిల్లలు పరిగెడతారు ఇంటికి వెళ్ళడానికి. ఒక బస్సు నిండిపోతుంది. ఆ బస్సు వెళ్ళిపోతా ఉంటే కూడా వీళ్ళు మేము మా ఫ్రెండ్స్ ఉన్నారు, మేము ఎక్కేస్తారు. కాదనలేం కదా. బస్సు స్టూడెంట్స్ అలాగే ఉంటారు. ఎక్కడైనా ఫుల్ గా ఉన్నా కూడా ఎక్కేస్తారు, మేము అందరం కలిసి వెళ్ళాలి అని ఎక్కేస్తారు. ఆ ఎక్కడం వల్ల అక్కడ కొంచెం బస్సు ఓవర్లోడ్ ఉంటుంది. ఆ ఓవర్లోడ్ అంటే వెళ్ళలేంత కాదు, ఓవర్లోడ్. మామూలుగా 50 మంది వెళ్ళాలంటే 60 మంది ఉంటారు. ఈ పిల్లలు ఎక్కుతారు, సాధన తోసేయలేరు. ఇలాంటి దీన్ని కూడా బస్సు ఓవర్లోడ్ అంటాము. ఈ పిచ్చి మాటలు. క్యాంటీన్ 26 లక్షలు పెట్టి అక్కడ ఒక్క చపాతీలు, ఇది మిషన్, ఇంటర్నేషనల్ మిషన్ కొన్నారు. 1000 చపాతీలు చేస్తుంది మిషన్. చేతులు గ్లౌజ్ వేసుకుని పనిచేస్తారు ఆ టీచర్లు. ఎవరు కూడా ఒట్టి చేతులతో చేయరు. అంత పగడ్బందీగా, అంత నీట్ గా, ఆరోగ్యపరంగా అక్కడ ఎన్విరాన్మెంట్, బ్రహ్మాండమైన ఎన్విరాన్మెంట్, ఆ డిసిప్లైన్. సాయంకాలం బయటికి వెళ్ళినవరంటే వెళ్ళనెవరు డిసిప్లైన్. పొద్దునే నువ్వు కాలేజీలోకి వచ్చావంటే మళ్ళీ గంట కొట్టేదాకా నువ్వు బయటికి వెళ్ళడానికి లేదు. లేదా బయటకు వదిలితే పిల్లల్ని బయటికి వెళ్తారు, సిగరెట్ తాగుతారు, లేకపోతే ఇంకోటి చేస్తారు. మళ్ళీ తర్వాత అందుకే మార్నింగ్ 9 కాలేజీకి వస్తే వెళ్ళినాకే బయటికి వెళ్ళాలి. మీరు తింటాం కూడా ఇక్కడే లోపల తినాలి, బయట తినడానికి లేదు. బయటికి వెళ్ళి మేము తిరిగి వస్తాం, అవన్నీ కుదరదు. అవన్నీ స్ట్రిక్ట్ క్రమశిక్షణ. అందుకని ఆ కాలేజీకి మంచి క్రమశిక్షణ పేరు. ఎందుకు ఎగబడుతున్నారు 3000 మంది విద్యార్థులు? ఊళ్ళో ఒకళ్ళు కాదు, 3000 మంది. ఎందుకు ఎగబడుతున్నారంటే అక్కడ మన మోహన్ బాబు స్కూల్లో ఎంబీ స్కూల్లో కాలేజీలో చేర్చామంటే మన పిల్లలు చాలా డిసిప్లిన్ గా ఉంటారు, కంట్రోల్, బీభత్సమైన కంట్రోల్ మోహన్ బాబు అనే పేరు ఉంది. దాన్ని చెడగొట్టడానికి, దాన్ని బదనాం చేయడానికి రాజకీయంగా మోహన్ బాబు చంద్రబాబుని ఎదిరించాడు. చంద్రబాబుకి ఆపోజిషన్ గా నాకు బిల్లులు రాలేదు, నిరాకరణ చేస్తారా అన్నాడు కనుక, విష్ణు అనేవాడు, మోహన్ బాబు కొడుకు విష్ణు అనేవాడు వాళ్ళ బంధువు కనుక, వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బంధువు కనుక ఏదో కక్ష సాధింపు దాని మీద బురద. చిన్న అబ్జెక్షన్ దీని మీద రీసెంట్ గా మనోజ్ గారు కూడా రియాక్ట్ అయ్యి మాట్లాడారు కదా. మనోజ్ బుద్ధి లేనివాడు. మనోజ్కి ఏ రకమైన సంబంధం లేదు. మనోజ్కి కాలేజీకి సంబంధం లేదు. నేను అథెంటిక్ గా చెప్తున్నా. మనోజ్కి కాలేజీకి, మనోజ్ ఓన్లీ గెస్ట్ ది కాలేజ్. అక్కడ ఫ్యాకల్టీ తోటి కానీ అక్కడ విషయం ఏమి, అది ఓన్లీ మోహన్ బాబు ఇతనికి మాత్రమే, విష్ణువుకు మాత్రమే. అతనికి సంబంధం లేదు కాలేజ్. ఈజ్ ఓన్లీ వాళ్ళ ఇంటి మనిషి కనుక గెస్ట్ గా రావడం పోవడమే కానీ తనకి దేంట్లోనూ సే లేదు. అండ్ వాట్ హీ స్పీక్ తనకు అర్థం లేని, తనకి తన అన్నయ్యకి తేడా ఉంటే, ఆస్తులు గీతులు ఏదైనా ఉంటే, ప్రాపర్టీ కూడా ఉంటే ఇంట్లో తెలుసుకోవాల్సింది. దానికోసమని కాలేజీ మీద తనువు శత్రువులతో కలిసి చేయగలపడం చాలా బుద్ధి తక్కువ పని. మనోజ్ అనేవాడు చాలా తెలివి తక్కువ, బుద్ధి తక్కువ, బుద్ధిహీనమైన పని చేస్తున్నాడు. అతనికి తెలియదు ఏమి, అనవసరంగా మాట్లాడుతున్నాడు తను.
తన సంబంధం లేని విషయం. తనకి తేడా ఉంటే అన్నయ్యతో ఉంటే గొడవ ఉంటే తెలుసు ఇంట్లో. బయటకు వస్తే బుద్ధి ఉండాలి కదా. ఏం సాధిస్తున్నాడు దీనివల్ల? 3,000 మంది విద్యార్థుల భవిష్యత్తుకు దెబ్బ కొడుతున్నాడు. ఆ కాలేజీ నుంచి చదివి ఎంతో మంది బయటికి వెళ్ళినాడు. ఐఏఎస్ ఆఫీసర్లు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ఆ కాలేజీకి రెప్యుటేషన్. ఆ కాలేజీ నుంచి చదివి వచ్చిన పిల్లాడు అంటే వాడికి మంచి రెస్పాన్స్ ఉంది బయట వారికి ఉద్యోగాల్లో. అలాంటిది ఇవాళ నువ్వు ఆ కాలేజీ రెప్యుటేషన్ దెబ్బ కొడితే ఎవరు నష్టపోయేది? 3,000 మంది విద్యార్థుల భవిష్యత్తు నష్టపోతుంది. ఆ కాలేజీలో చదివి వచ్చారంటే వాళ్ళకి వచ్చే రెస్పాన్స్ని బయటని నువ్వు చెరగొడుతున్నావు. బుద్ధి ఉండాలి కదా. ఎవడో శత్రువు చేయాల్సిన పని నువ్వు ఇంట్లో ఉండి నువ్వు చేస్తావా? నీకు ఆ అన్నయ్యకి వరుస బుద్ధి లేని పని మనోజ్ అనేవాడు చాలా బుద్ధి తక్కువ, బుద్ధిహీనమైన సెన్స్లెస్ పని చేస్తున్నాడు తప్పితే అతని మాటకు విలువ లేదు, అతనికి ఏమీ సంబంధం లేదు. ఊనే ఏదో రాయేస్తున్నాడు అంతే. అంటే మరి దీని మీద మోహన్ బాబు గారు మనోజ్ గారిని ఏమి మందలించలేదంటారా? ఇప్పుడు మందలించే గడ్డాలప్పుడు బిడ్డలు కానీ, అడ్డాలప్పుడు బిడ్డలు కానీ గడ్డాలప్పుడు కాదు కదమ్మా. ఇవాళ అంత ఎదిగిపోయిన తర్వాత వాళ్ళని తనలేరు, తిట్టలేరు. చెబుతారు, చెప్తే వినాలి. ఇలా మూర్ఖత్వంగా ప్రవర్తించేవాడు ఏమంటాడు? బుద్ధి జ్ఞానం ఉన్నవాడైతే. మనోజ్ గారు స్పందించడం వెనకాల వాళ్ళ వైఫ్ హస్తం ఉందంటారా? వైఫ్ హస్తం ఉందా? వీరికే బ్యాలెన్స్ లేనివాడు మనోజ్. అందుకనే ఇప్పుడు ఇద్దరికే ఎవరికి ఇవ్వాల్సింది ఆయన ఇచ్చాడు మోహన్ బాబు. ఈ మరి వీడేమో విష్ణునేమో పగడబందీగా కష్టపడుతూ రాత్రిపళ్ళు కష్టపడుతూ పనిలో ఉంటూ తనకి ఇచ్చిన దాన్ని వృద్ధి చేసుకున్నాడు. తనేమో తనకి ఇచ్చిన దాన్ని వృద్ధి చేసుకోలేదు. మోహన్ బాబు 10 రూపాయలు విష్ణుకి ఇస్తే 10 రూపాయలు 100 రూపాయలు చేసుకున్నాడు విష్ణు. మనోజ్కి 10 రూపాయలు ఇస్తే 2 రూపాయలు చేసుకున్నాడు. అది కెపాసిటీ. నీ కెపాసిటీ లోపం. దానికి ఎవరైనా చేయలేరు కదా. మోహన్ బాబు ధర్మంగా తన కూతురికి, తన కొడుకు, తన సంపాదించి తన స్వార్థిత్వం. ఇది ఎవరు తాతలు ఇచ్చిన ఆస్తి కాదు. మోహన్ బాబు పైసా కష్టపడి సంపాదించే, చెమటలు సంపాదించే. వీళ్ళు పుట్టేటప్పుడు గోల్డ్ స్కూల్లో పుట్టారు. మోహన్ బాబు ఎలా పెరిగాడు ఏంటి మేము చూసే కళ్ళారా. కాళ్ళకి చెప్పులు లేకుండా, ఒక పూట తిండి లేకుండా, అద్దులు కట్టుకోలేక, మా ఇంటి ఓనర్ బయటికి గంటే సందర్భాల నుంచి అనేకలు పడి కింద పడి మీద పడి అనేక జయాలను ఎదుర్కొంటూ వచ్చి వాళ్ళ ఈ పొజిషన్కి వచ్చాడు. ఆ పొజిషన్కి వచ్చింది ఆ కష్టం ఏంటో వీళ్ళకైతే మేము కళ్ళారా చూసాం కనుక మాకు తెలుసు. ఈ గోల్డ్ స్కూల్లో పుట్టేసేసి ఏదో మాట్లాడటం కాదు కదా. అతను మోహన్ బాబు చేతనైతే హెల్ప్ చేస్తాడు, లేకపోతే ఊరుకుంటాడు తప్పితే ఇలాంటి చిల్లరతనంగా ఎప్పుడు ఆ డ్రెస్సుల మీద లక్షలు సంపాదించాలి, డ్రెస్సుల మీద డబ్బులు సంపాదించాలి, బస్సుల మీద డ్రెస్సులు, చిల్లర ఆలోచనలు మోహన్ బాబుకి లేదు. 50 ఏళ్ళ తనతో నాకున్న 50 ఏళ్ల బంధంతో చెప్తున్నా. మోహన్ బాబు అంత చిల్లర మనస్కుడు కాదు. కోపం ఉంది, కోపం వస్తుంది, కోపం వస్తాడు, తిడతాడు, అవన్నీ ఫైన్. అక్కడే క్రమశిక్షణ అక్కడే తన షూటింగ్ లో అంత 7 గంటల కంటే 7 గంటలకు ఉంటాడు షూటింగ్ లో. అంత క్రమశిక్షణగా ఉండే మోహన్ బాబు ఈ చిల్లర, ఈ 2 లక్షల డ్రెస్సుల్లో 2 లక్షలకు, బస్సుల్లో 3 లక్షలకు, ఈ చిల్లర వాటికి ఆశపడి కక్కుర్తి పడే బుద్ధి కాదు, అలాంటి చెయ్యి కాదు. కనుక తెలిసిన వాళ్ళు ఎవరికైనా మోహన్ బాబు గురించి తెలిసిన ఎవరో అద్ది పేరెంట్స్ అని చెప్పి తీసుకొచ్చి పేరెంట్స్ ఎవరు రిటర్న్ కంప్లిమెంట్ ఇవ్వలేదు. ఎవరో కెమెరా ముందు ఎవరో ఆ పేరెంట్స్ ఎవరో కూడా తెలియదు. అద్దె పేరెంట్స్ తీసుకొచ్చి చెప్పించే సరిపోతుందా? వాడెవడో ఎవడో మాట్లాడతాడు. అతను ఎవడో దేశానికి తెలియదు, సమాజానికి తెలియదు. వాడు పబ్లిసిటీ చేసుకోవడానికి, వాడు ఫోకస్ చేసుకోవడానికి టీవీ ముందు కూర్చొని ఈ కాలేజీలో జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఎలా పెంచగలరు? ఎవరన్నా నీకు సీట్ ఇచ్చేటప్పుడే ఇది సీటు, దీని డబ్బు, ఇది ఫీజు, ఇది పుస్తకాలకి, ఇవన్నీ అప్పుడే ఇస్తున్నారు కదా. నీకు అది ఎక్కువ అనిపిస్తే అప్పుడే మానేయచ్చు కదా. ఇంకో కాలేజీకి వెళ్ళు. ఇక్కడ ఈ కాలేజీ ఒక్కొక్క కాలేజీకి ఒక స్థాయిని బట్టి, ఒక స్టేటస్ని బట్టి ఫిక్స్ అవుతాయి. దానికి ఇష్టపడే వాళ్ళు ఒకసారి గవర్నమెంట్ కండిషన్ ఉంది, పైగా ఇంతకన్నా సీట్లు ఉండకూడదు, ఇంతకన్నా ఎక్కువ పెట్టకూడదు, దాని ప్రకారం నడుస్తుంది. నీకు అది జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా అదని ఇదని అడిగారు అనుకో, అది తప్పు. మోహన్ బాబు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడే ఏం కట్టాలి ఏంటి, జాయిన్ అయిన తర్వాత నాకు ఆ ఫీజు కట్టు, ఆ ఇది కట్టు, ఆ మెయింటెనెన్స్ కట్టు, ఈ చిల్లర మిగతా కాలేజీలో చేసేది చిల్లర పనులు చేయడు. ఒకటే అమౌంట్ ఫస్ట్ చెప్పేటప్పుడే. ఈ టర్మ్ మొత్తం కడుతున్నావా, 6 నెలలకు ఒకసారి కడుతున్నావా, లేకపోతే మూడు ఇన్స్టాల్మెంట్ కడతావా, లేకపోతే 2 ఇన్స్టాల్మెంట్, ఇది అడుగుతారు. వాడు చెప్పిన ప్రకారం కట్టించుకుంటారు. మళ్ళీ ఈ అమౌంట్ని పెంచుకుంటూ ఆ ఫీజు, ఈ ఫీజు, క్యాంపు డబ్బులు, ఇవన్నీ ఆ చిల్లరతనంగా మిగతా కాలేజీలో స్కూల్లో అడిగినట్టు అడగడు. మోహన్ బాబు అలాంటి చిల్లరోడు కాదు. ఉంటే దమ్ముగా నడుపుతాడు, దమ్ముగా చేస్తాడు, లేకపోతే ఊరుకుంటాడు. ఈ చిల్లరతనం చేసి కక్కుర్తి పనులు చెయ్యడు. అందుకనే మోహన్ బాబు ఉన్న క్యారెక్టర్ అది. అందుకనే ధైర్యంగా, కోపంగా, కమాండ్గా మాట్లాడతాడు. ఎప్పుడు కూడా
కరెక్ట్ గా ఉండేవాడే కమాండ్ గా మాట్లాడతాడు, కరెక్ట్ గా లేనివాడే డిప్లొమసీగా అలా కాదు ఇలా కాదు అని మాట్లాడాడు. మోహన్ బాబు ఎప్పుడు అలా మాట్లాడు మోహన్ మీద అంత పర్ఫెక్ట్, తను పర్ఫెక్ట్ గా ఉంటాడు, పర్ఫెక్ట్ కావాలని కోరుకుంటాడు, లేదంటే తిడతాడు. మోసం చేయడు రైట్ సార్. ఎవరికి, వాళ్ళ ఇప్పుడు ఫ్యాకల్టీకి డబ్బులు ఇవ్వట్లేదని ఒక ఏదో మాట పిచ్చి మాట. ఫ్యాకల్టీకి డబ్బులు ఇవ్వబోతాడు, ఫ్యాకల్టీకి ఎప్పుడు టయానికి డబ్బులు వెళ్తాయి. ఆ డబ్బులు షూటింగ్లోనే మహా లక్షలు లక్షలు ఇచ్చే ఆర్టిస్టులకే డేట్ అంటే డేట్కి ఇస్తారు మోహన్ బాబు. ఈ కాలేజీలో ఎందుకు ఇవ్వడు? ఇస్తున్నాడు. ఊరిని ఒక మాట ఇవ్వట్లేదని ఫ్యాకల్టీ వెళ్ళిపోదు. ఫ్యాకల్టీ అందుకు వెళ్ళిపోదు. ఫ్యాకల్టీ కొన్ని మోహన్ బాబు పెట్టిన స్ట్రిక్ట్ రూల్స్ కొన్ని భరించలేక కొన్ని ఫ్యాకల్టీ, మిగతా కాలేజీలో ఫ్యాకల్టీ వాళ్ళ ఇష్టానికి ఆడుకుంటారు. ఇక్కడ అది కుదరదు. ఈ టయానికి బాబు ఈ షెడ్యూల్లో ఈ తరంలో ఈ కోర్స్ అయిపోవాలి, ఇది ఈ సిలబస్ అయిపోవాలంటే అయిపోవాల్సిందే. ఆ రిలాక్స్ అవడానికి ఫ్యాకల్టీ రిలాక్స్ అవడానికి లేదు. పర్సంటేజ్ పిల్లల్ని ఎవరైనా వీక్ గా ఉన్న స్టూడెంట్స్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇలా కొన్ని కండిషన్స్ అవి భరించలేక ఆ సిన్సియర్ గా సీరియస్ గా పనిచేయడం ఇష్టం లేని వాళ్ళు కొంతమంది వెళ్ళిపోతా ఉంటారు. ఖచ్చితంగా వెళ్తారు. అలాంటి వాళ్ళు ఉండటం వల్ల వేస్ట్. వాళ్ళు ఉండి కరెక్ట్ గా పనిచేయనప్పుడు ఫ్యాకల్టీ పక్కగా లేకపోతే కాలేజీ క్రెడిబిలిటీ రాదు. సో ఫ్యాకల్టీ అలా చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది వెళ్ళిపోతారు. కనుక వచ్చిన వాళ్ళు 6 నెలల్లో నలుగురు వెళ్ళిపోయారంటే వెళ్ళిపోతారు. వాళ్ళ కండిషన్ ని ఈ సీరియస్ గా సిన్సియర్ గా ఉండటం కుదరని వాళ్ళు మిగతా కాలేజీలో సరదాగా గడిపేయచ్చు. స్టూడెంట్స్ తోటి కలిసి వెళ్ళి బయటికి వెళ్ళి సిగరెట్ కూడా తాగుతారు మిగతా కాలేజీలో కొంతమంది ప్రొఫెసర్లు. స్టూడెంట్స్ తోటి కలిసి బయటికి వెళ్ళి ఈ దరిద్రాలనే ఉంటాయి. ఆ దరిద్రాలకు ఇక్కడ అవకాశం లేదు. దాన్ని భరించలేక వెళ్ళిపోతారు. ఇవన్నీ నిజాలు తెలియకుండా ఎవడో అడ్రస్ లేనోడు ఎవడో తాను ఫోకస్ చేసుకోవడానికి ఈ కాలేజీ మీద ఒక కమెంట్ చేయగానే దాన్ని మోసేయటం, ముందు వెనక చూడకుండా విషయ పరిచయం తెలుసుకోకుండా, నిజాం ఏది తెలుసుకోకుండా చేయటం చాలా పొరపాటు జరుగుతారు. అదన్నీ రాజకీయం. ఇదంటే తెలుగుదేశం ఎదిరించాడు మోహన్ బాబు. చంద్రబాబుని ఎదిరించి నిరాహార దీక్ష చేస్తాను పంపించకపోతే అన్నాడు. అతనే వైసీపీ బంధువుగా ఉన్నాడు విష్ణు. కనుక బురద జల్లుదాం. బురద జల్లేస్తే తర్వాత కడుక్కునేది వాళ్ళ కర్మ కడుక్కుంటారు. అట్లా తయారైంది సమాజం. అందుకని ఎన్ని బురద జల్లేయటం, కడుక్కునేవాడు కడుక్కుంటా ఉంటాడు. వాడి కర్మ వాడిది అనుభవించి వాడు ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు నింద వేసేస్తే తర్వాత అవును నేను కాదు, నేను పవిత్రున్నాను, నేను ప్రూవ్ చేసుకుని నా కర్మ అది. అలా తయారైంది. వేసేయటమే ఆధారం లేదు, ఏమీ లేదు, ఒక మాట వేసేయటమే. అందుట్లో మన సెంటిమెంట్ కదా సమాజంలో. ఆడపిల్ల అనగానే అయ్యో పాపం ఆడపిల్ల ఎలా చెప్పుద్దండి, అంత సిగ్గుడి చెప్పుందా ఆడపిల్ల, అయ్యో అని మనం ఇమ్మీడియట్ గా సెంటిమెంట్ ప్రవాహం వదిలిచ్చేస్తుంది. ఆడపిల్లలు చేయదంటే చేస్తాను సమాజంలో. ఆడపిల్ల కూడా అంటే నేను ఆడపిల్లలు తప్పుపట్ట కాదు, సమాజం అలా ఉంది. ఆడా మోగా తేడా లేదు. ఈ తప్పులు చేయటంలో, ఒకళ్ళొకళ్ళు మోసగించడంలో, ఒకళ్ళొకళ్ళు ట్రాప్ చేయటంలో ఆడా మోగా తేడా లేదు. రెండు రకాలుగా రెండు పద్ధతులు, రెండు జరుగుతుంది. కనుక ఈక్వాలిటీ అక్కడ పెరిగింది. ఈ దాంట్లో ఈక్వాలిటీ పెరిగింది. సో కనుక మనం విశ్లేషించి మాట్లాడేటప్పుడు తొందరపడి ఒకళ్ళది జానిమాస్ కరెక్ట్ కూడా అట్లా జానిమాస్ తప్పు కరెక్ట్ తేలితే హీ హ్యాస్ టు ఫేస్. అప్పుడు నేనే వచ్చిన ముందుకు వస్తాను కూడా. నువ్వు తప్పు చేస్తే కటకటాలు వెళ్ళి కూర్చో లాక్కెళ్తాం. తప్పు చేస్తే చేయాలి. కానీ ఇప్పుడే అతను తప్పు చేశాడు, అతను దోషి అని ముద్ర వేయొద్దంట. ఈ అమ్మాయి దాంట్లో అనేక సందేహాలు ఉన్నాయి. ఈ అమ్మాయి చెప్పిన దాంట్లో అనేక క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అవన్నీ క్లారిటీ కావాలి కదా. ఏ ఆధారం లేదు. ఏ ఆధారం 4 ఏళ్ల తర్వాత ఎందుకు ఇచ్చింది, నా ఇంకో ట్రాపింగ్ ఏంటి 17లో 19లో చేశాడని ఎందుకు చెప్తుంది? మైనర్ అప్పుడు మైనరు కనుక ఆ కేసులో అలా కూడా ఇరికించాలని. మైనర్ టైంలోనే నన్ను రేప్ చేశాడు. అప్పుడు అన్నప్పుడు రేప్ చేశాడు అన్నప్పుడు 4 ఏళ్ళ ఎందుకు వదిలేవు? ఇప్పుడు మెడికల్ ఎవిడెన్స్ దొరకదు. రేప్ చేశాడని ప్రూవ్ చేయడానికి మెడికల్ ఎవిడెన్సెస్ 4 ఏళ్ళ తర్వాత బాడీలో ఏముండవు కదా. మనది అప్పుడే ఇస్తే మెడికల్ ఎవిడెన్స్ దొరుకుతుంది కదా. నువ్వు అవునో కాదు తెలిసిపోదుగా. అది తెలియకూడదు. అవునో కాదు తెలియకూడదు మెడికల్ ఎవిడెన్స్ ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత. ఎన్ని ఆలోచిస్తారంటే చుక్కలను పెడతారంటే అంత ఒక పెద్ద డ్రామా జరుగుతుంది, పెద్ద ట్రాపింగ్ గేమ్ జరుగుతుంది అని తెలుస్తుంది.